విష జ్వరాలతో పురిమెట్ల గ్రామస్తులు వణికిపోతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి విష జ్వరాల నుండి వారిని కాపాడాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో గ్రామస్తులను విష జ్వరాలు వణికిస్తున్నాయి. ఒక్కో ఇంటిలో 2 నుండి 4, 5 మంది వరకు కూడా విష జ్వరాలతో మంచాన పట్టారు. వీరిలో కొందరు చికెన్ గున్యా లక్షణాలతో కూడా బాధపడుతున్నారు. జిల్లా వైద్యాధికారులు పూరిమెట్ల గ్రామంలో పర్యటించి జ్వరాలతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. కొందరి నుండి రక్త నమూనాల్ని సేకరించి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు. గ్రామంలోని పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి జ్వరాల నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు సిహెచ్ రమేష్. మాది పూరిమెట్ల గ్రామం, ముండ్లమూరు మండలం, ప్రకాశం జిల్లా. మా గ్రామంలో మొత్తం 500 గడపలు ఉంటాయి. ఈ 500 గడపలలో సుమారుగా ఒక నెల రోజుల నుంచి 300 ఫ్యామిలీస్ ఈ సీజనల్ వ్యాధులు అయినటువంటి డెంగ్యూ, టైఫాయిడ్ మరియు వాంతులు వంటి వ్యాధులతో బాగా ఇబ్బంది పడుతూ బయట పట్టణాలకు వెళ్ళలేనటువంటి స్థితుల్లో ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి మ్యాక్సిమం 90% ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క జీవనోపాధి కూలీ పనులకు వెళ్ళడము, వచ్చినటువంటి కూలీ డబ్బులతోటే కుటుంబం గడుపుకోవడం అనేది మాకున్నటువంటి ప్రజా జీవన విధానం. ఇలాంటి ఈ పల్లెటూరి వాతావరణంలో ఇలా వచ్చినటువంటి వ్యాధుల కారణంగా కొన్ని ఫ్యామిలీస్ వారైతే పట్టణానికి వెళ్ళేసి బ్లడ్ టెస్ట్ ఇలాంటివి చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక, కూలి పనులు లేక నానా ఇబ్బందులు పడుతూ మంచాలకే పరిమితం అవుతున్నారు. ఈరోజు మన డిఎంహెచ్ఓ గారు, అలాగే ముండ్లమూరు మండల ఎంఆర్ఓ గారు విజిట్ చేస్తున్నారు ఎస్సీ కాలనీని. సార్, మీరు వచ్చినందుకు మాకు ధన్యవాదాలు. అలాగే మీరు మా ఊరి మీద మంచి ప్రేమ చూపించి ఉన్నతాధికారులకి ఈ విషయాన్ని చేరవేసి మా ఊరి మొత్తం మీద ఒక ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ కూడా ఉచితంగా మందులు ఏర్పాటు చేసి బ్లడ్ టెస్ట్లు ఇలాంటివన్నీ చూపించినట్లయితే గ్రామస్తులందరూ కూడా మిమ్మల్ని ఎప్పుడూ పేరు పేరుని తలుచుకుంటారు. ఇలాంటి సదుపాయాన్ని కల్పించి త్వరలో మా ఊరు మొత్తం ప్రజలందరూ కోలుకొని ఎప్పటిలాగానే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వారి పనులకు వెళ్ళుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ మంచిగా వాళ్ళ జీవనం కొనసాగాలని ఉండాలంటే వాళ్ళకి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం సార్.